హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నచితి రతులు. లేడీ బాస్ పార్ట్ 77. సురభిలో మార్పు గమనించిన మానస్ అప్పుడు అప్పుడు ఒక్కసారిగా నేల మీదకి ఒరిగిపోయాడు. ఆమె పక్కగా గొంతులోకి నీరు చొచ్చుకుపోవడంతో చిన్నగా దక్కుతూ ఉంది సురభి. ఆమె సేఫ్ అని మానస్ గుండె భయాన్ని వదిలేయడంతో రిలాక్స్డ్గా మారింది. అలుపు లేకుండా పరిగెత్తడంతో శ్వాస ఆగిపోయేంత స్టేజ్కి వెళ్ళిన అతడి ఛాతీ అప్పుడే విశ్రాంతి లభించడంతో నెమ్మదిగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలని అనుభవిస్తుంది. తన ప్రాణానికి ఏం కాలేదని తెలిసాక కానీ కుదుటపడని మనసుని స్థిమితపరుచుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. పెరగని పోరాటంలో పాల్గొన్న వీరుడు విరామం తీసుకున్నట్టు అతని మనసుతో పాటు శరీరం కూడా సేద తీరుతుంది. పరిగెత్తినంతసేపు తెలియలేదు, కానీ ఇప్పుడు తెలుస్తుంది. కాళ్ళలో నొప్పి, మంటలు. తన ప్రేయస్ ముందు అవేమీ పెద్ద విషయంలా అనిపించలేదు. కళ్ళు తెరిచి తెలివిలోకి వచ్చిన సురభి తల తిప్పి మానస్ని చూస్తుంది. తన కోసం అతని ప్రాణాలు పణంగా పెట్టాడని ఆమెకు తెలీదు. ఆఖరి క్షణంలో ఇద్దరూ బతికి బయటపడ్డారన్నది కూడా ఆమె ఊహకి అందని విషయం. కానీ తను నీళ్లలో కొట్టుకుపోతుంటే అతను వచ్చి కాపాడాడని మాత్రం తెలుస్తుంది. నుదుటి మీద రక్తం, ఎరుపు రంగులోకి మారిపోయిన కళ్ళు అతని సాహసానికి సాక్షులుగా నిలబడ్డాయి. వాటికి కూడా కాదు, మూసుకున్న అతని కళ్ళ నుంచి చిన్న నీటి బొట్టు జాలువారింది. తన కోసం అతను ఎంత తపన పడ్డాడో ఆ బిందువు పరోక్షంగా తెలిపేసరికి ఆమె మనసు చలించిపోయింది. చిన్నగా వెక్కుతూ అతని కన్నీటిని తుడిచింది. దూరంగా ఉండలేక ఆ చేతిని తన ఉక్కు పిడికిల్లో బంధించి ఆమెని మీదకి లాక్కున్నాడు మానస్. ఖర్చుకుపోయింది సురభి ఏడుస్తూ. ఆ వెక్కిళ్ళక కళ్ళు తెరిచి లేచి కూర్చుంటూ ఆమెని ఒళ్ళోకి తీసుకున్నాడు. మరింతగా ఒదిగిపోయింది. నీళ్ళలో నానడం వల్ల చలికే కాదు, చావు అంచు వరకు వెళ్ళొచ్చిన అనుభవంతో ఆమె బాడీ షివర్ అవుతుంది. తన భయాన్ని అర్థం చేసుకుని గాలి కూడా చొరబడినంత బలమైన కౌగిల్ని బిగించాడు మానస్. డోంట్ క్రై బేబీ, యు ఆర్ సేఫ్ నౌ అని అనునయంగా చెప్తూ కంట్రోల్ చేయడానికి చాలాసేపు సర్ది చెప్పాడు. అతను చెప్తున్న కొద్దీ సురభికి జరిగింది ఇంకా ఇంకా గుర్తొస్తూ కన్నీళ్లు ప్రవాహంలా మారాయి. గుక్క పెట్టి ఏడ్చే చిన్నపిల్ల అయింది. ప్రాణభయంతోనేనా ఇంతలా ఏడుస్తుందని అర్థం కాలేదు మానస్కి. ఏం కాలేదురా, నన్ను చూడంటూ కన్నెత్తాడు. నేను కావాలని పడలేదు. మీరు చెప్పినట్టే ఒకచోట కూర్చున్నా కానీ అని వెక్కుతూ చెప్తుంటే ఐ నో నీ తప్పేం లేదు. వాటర్ ఫ్లో ఎక్కువైంది. నీ మిస్టేక్ అస్సలు లేదని చెంపలు తుడుస్తూ లాలనగా చెప్పాడు. మరోసారి అతని బొట్టలో తల దాచేసి వెక్కుతుంది తను. అది ఎంతలా అంటే ఆమె భుజాలు, బాడీ కూడా ఆమె ఏడుపుకి అనుగుణంగా షేక్ అయిపోతున్నాయి. కాజు, ఏడవకే, నా వల్ల అవ్వట్లేదు అన్నాడు మానస్ ఉడుకుపోయిన గొంతుతో. నెమ్మదిగా కంట్రోల్ అయ్యి ఐ లవ్ యూ మానస్ గారు, లవ్ యూ సో మచ్ అంది ఎక్కడో వస్తున్న పేల గొంతుతోటి. వినిపించినప్పటికీ ఆ సిచ్యువేషన్లో మానస్ పట్టించుకోలేదు. ఆమెని నార్మల్ చేయాలని ట్రై చేస్తున్నాడు. ఎంత భయం వేసిందో. మీరు చూడలేదు నన్ను. చచ్చిపోతున్నా అనే అనుకున్నా. మీరు, అమ్మ, నాన్న, అన్నయ్య అందరూ గుర్తొచ్చారని చెప్తుంటే నేనుండగా జరగనిస్తానా అలా అంటూ గుండెల మీద పెట్టుకున్నాడు ఆమెని. ఎంత తప్పు చేశాను కదా ఇన్నాళ్ళు. మీతో లైఫ్ చూడకుండానే వెళ్ళిపోతున్నా అని నా మీద నాకే కోపం వచ్చింది తెలుసా అని చెప్తుంటే ఆశ్చర్యంగా చూశాడు మానస్. నిజం అని గొంతు పట్టుకుంది ప్రామిస్ చేస్తూ. అప్పుడు అర్థమైంది మానస్కి, ఆమె ఏడుస్తుంది ప్రాణభయంతో మాత్రమే కాదు, జీవితం విలువ తెలిసి. లైఫ్లో ప్రతి క్షణం విలువైందే. అర్థం పర్థం లేని భయాలతో, అపోహలతో బ్రతుకుతూ సంతోషాన్ని దూరం చేసుకుంటే కావాలనుకున్నప్పుడు అది దక్కదు. దక్కే అవకాశం ఉన్నా మనిషే లేకుండా పోవచ్చని తెలిసొచ్చి అని. సురభి నీళ్లలో స్పృహ తప్పే ముందు అదే ఆలోచించింది.
ఇన్నాళ్ళు తన ప్రేమ తన ముందే ఉన్న రీజన్ లేకుండా దూరం పెట్టింది తను. చిన్న చిన్న వాటికి భయపడుతూ అతనితో లైఫ్ని సరైన విధంగా చూడలేదని, తన ప్రేమని అతనికి పంచకుండానే శాశ్వతంగా దూరమైపోతున్నా అనే బాధ ఆమె మనసుని కలిచివేసింది. ఆమెలోని పశ్చాత్తాపం ఎడతెగని ఏడుపు రూపంలో బయటకొచ్చింది. బదులుగా మరోసారి ఆమెని తన కౌగిట్లోకి తీసుకున్నాడు మానస్. ఇంకా ఇంకా చెప్తూనే ఉంది సురభి తను అనుభవించిన భయాన్ని. ఊకొడుతూ చుట్టూ చూశాడు మానస్. లోయ దగ్గరగా మనుషులకి ఎంట్రన్స్ కూడా లేదు. తాము మాత్రమే ఉన్నారక్కడ. చీకటి పడిపోతే కష్టమని లేచి నిలబడ్డాడు. అతని ఒంటి నిండా ఉన్న దెబ్బల్ని చూసి మరోసారి ఏడ్చేసింది సురభి. ఇంకోసారి ట్యాప్ తిప్పావంటే నేనే తీసుకెళ్లి వాటర్లో పడేస్తానని వార్న్ చేసి చెయ్యందించాడు. కష్టంగా లేచింది. మోకాళ్ళు బండరాళ్ళకి కొట్టుకోవడంతో చాలా పెయిన్ వస్తుంది లేవగానే. పైకి చెప్పలేదు. చెప్తే ఏం చేస్తాడో తెలిసి అతని చేతిని వదలకుండా సపోర్ట్ తీసుకుంటూ ముందుకు నడిచింది. ఫోన్ వాటర్ ఫాల్స్ దగ్గరే వదిలేశాడు మానస్. వచ్చే ముందు ఆ ఏరియా అంతా మ్యాప్స్లో చూశాడు కాబట్టి కాస్త దారి తెలిసింది. ఒక గంట పాటు సన్నటి దారి గుండా నడిచాక చిన్న విలేజ్ కనిపించింది వాళ్ళకి. చిన్న హాస్పిటల్ కూడా ఉండడంతో ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నారు. వాలెట్లో తడిచిపోయిన నోట్స్ని తీసుకున్నాడు ఆ డాక్టర్. ఫస్ట్ హోటల్లో వేడిగా ఛాయ్ తాగి లైట్గా టిఫిన్ చేస్తారు. ట్రీట్మెంట్తో పాటు కడుపులో ఫుడ్ కూడా పడడంతో ఇద్దరికి కాస్త ఎనర్జీ వచ్చింది. తమ కారున్న ప్లేస్కి దారి కనుక్కొని మళ్ళీ నడక మొదలుపెట్టారు. కొంత దూరం వెళ్ళాక సురభి స్లో అవ్వడం, ఊరికే మోకాలు టచ్ చేయడం చూసి మానస్ తనని తానే తిట్టుకున్నాడు. ఏమైందని అడగకుండానే ఆమెని చేతుల్లోకి తీసుకున్నాడు. వద్దు మానస్ గారు, నాకు బాగానే ఉంది, దించండి ప్లీజ్ అని ఎంత మొత్తుకున్నా వినలేదు. మధ్యలో ఒక చిన్న సైజ్ కొండ లాంటిది కూడా ఎక్కాల్సి వచ్చింది. అది ఎక్కాక అలాంటిదే ఎదురుగా ఇంకొకటి ఉంది. కానీ రెండిటికి మధ్యలో నది ప్రవహిస్తుంది. అది కూడా ఎక్కడో 100 అడుగుల లోతులో. ఆ రెండు కొండల్ని కడుపుతూ నది మీదుగా హ్యాంగింగ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ కట్టారు. పరిసరాలు చూస్తే పూర్తిగా కాకపోయినా కొద్ది కొద్దిగా చీకటి పడుతుంది. అప్పటికి బ్రిడ్జ్ స్టార్టింగ్కి వచ్చారు ఇద్దరు. సర్వే అస్సలు తీసుకోలేకపోతుంది. మానస్ గాయాలైన కాళ్ళతో తనని మోస్తూ నడుస్తుంటే. నార్మల్గా చెప్తే వినడం తెలుసుగా, మరెలా అని ఆలోచిస్తూ అతని ఫేస్ చూసింది. మొహం సీరియస్గా పెట్టి తొందరగా వెళ్ళాలని ఏంతో నడుస్తున్నాడు. అతన్ని ఆపాలని చటుక్కును ముద్దు పెట్టింది మెడ మీద. దెబ్బకి అతని కాళ్ళకి బ్రేకులు పడ్డాయి. షాకింగ్గా చూశాడు ఆమె వైపు. అంతకుముందు పెదాలు విడిపడకుండా నవ్వుతుంది తను. అంతకుముందు తను ముద్దు పెట్టినా అది ఒక వరకే. నెక్ మీద కిస్ చేసేసరికి నమ్మలేకపోయాడు మానస్. అదే అలుసుగా అతని చేతుల్లోంచి చేప బెల్లలా జారిపోయింది సురభి. ఏయ్, ఏం చేస్తావు అన్నాడు మెడని తడుముకుంటూ. ఏం చేశాను? ముద్దు పెట్టాను అంది అమాయకమైన మొహంతో. ఓ, ట్రాప్ చేస్తున్నావా నన్ను? ముద్దొచ్చారు అంది. అస్సలు ఊహించలేదు ఆ టైప్ ఆఫ్ ఆన్సర్ ఆమె నుంచి. కానీ కనిపించని బ్లష్ వచ్చేసింది మానస్ ఫేస్లో. రియలీ అన్నాడు ముందుకొస్తూ. అవునని చెప్తూ తను 2 అడుగులు వెనక్కేసింది. అనిపిస్తే చేసేస్తావా అంటే? అనిపించినప్పుడు చేయకపోతే తర్వాత చేయాలన్నా మనకు అదృష్టం ఉండకపోవచ్చు అంది సురభి అంతకుముందే తను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్తో. గుడ్ డెసిషన్. ఇలా అనుకునేనా ఇందాకేదో చెప్పా? మళ్ళీ చెప్పైతే అన్నాడు మానస్ ఆమె ప్రపోజ్ చేయడం గురించి మాట్లాడుతూ. చెప్పాను అన్నారంటే మీరు విన్నారనే కదా అంది సురభి బిడియంగా నేలని చూస్తూ. అనిపిస్తే ఎన్నిసార్లైనా చెప్పొచ్చు, చేయొచ్చు. తర్వాత చెప్పాలన్నా మనిషి ఉండకపోతే. ఆమె మాటలే తిరిగి అప్పగిస్తుంటే ఒక ఉదుటున మానస్ నోరు మూసేసింది. కళ్ళతోటే నవ్వుతూ ఆమె చెయ్యి పక్కకు తీసి చెప్పు అన్నాడు మృదుమధురమైన కంఠంతో. దానికి తోడు ఇంటెన్స్గా చూస్తున్న అతని కళ్ళలో చూపులు కలుపుతూ అతని ఛాతీ మీద చేతులేసి చిన్నగా వెనక్కి నెట్టి నవ్వుతూ
పరుగు తీసింది సురభి. ఏయ్ పడతావంటూ మానస్ అక్కడే నిల్చున్నాడు. అతనికి చాలా దూరం వచ్చేసింది తను. బ్రిడ్జ్కి ఒక చివర మానస్తుంటే మరో చివర సురభి ఉంది. పరిగెట్టి ఆమెని మోసి అతను. ఇద్దరూ ఆయాసంతో ఉన్నారు. అప్పుడు చెప్పింది. అతని మనసు ఎన్నాళ్ళ నుంచో చకోర పక్షిలా ఎదురు చూస్తున్న తీయని పదాలని. ఐ లవ్ యూ అని అరిచి మరీ చెప్పింది. దిక్కులన్నింటికి తన స్వరం చేరేలా, పరిసరాలన్నింటికీ తన గళం వినిపించేలా, ప్రకృతే తన హృదయంలోని మాటకి సాక్షిగా నిలిచేలా అతనికి తన ప్రేమను తెలియజేసింది సురభి. అల్లరి చేస్తుందనుకున్న మానస్ ఊహించలేదు అలాంటి ప్రపోజల్. మనసంతా మోయలేనంత ఆనందం కమ్మేగా ఎడమ చేతిని నడుం మీదుంచి చిన్నగా ఆయాసం తీర్చుకుంటూనే కనురెప్ప కొట్టకుండా ఆమెనే చూస్తుండిపోయాడు. గుండెలోని భావోద్వేగం అంతా అతని కళ్ళలో, పెదవుల్లో నవ్వులా నాట్యం ఆడుతుంది. ఎంత దూరంలో ఉన్నా అతని ఫీలింగ్ తనని తాకినట్టే తెలుస్తుంటే పిచ్చి పట్టి దానిలా నవ్వేస్తూ, చేతులు చాచి రౌండ్స్ తిరుగుతూ ఐ లవ్ యూ మానస్ అని మరోసారి అరిచింది సురభి. అప్పటికీ కదలలేదు ఇద్దరు ఉన్న చోటు నుంచి. ఒకరినొకరు చూసుకుంటూ కళ్ళతోటి తమ ప్రేమను పంచుకున్నారు. సరిగ్గా నిమిషం తర్వాత ఒకేసారి ముందుకు కదిలారు. కదలిక కాస్త నడకైంది. నడక రూపం మారి పరుగు మొదలైంది. పరుగైనా ఆలస్యం అయిపోతుందే, రెక్కలుంటే బాగుండేదనిపించింది. చెరో దిక్కు నుంచి మొదలైన వారి గమ్యం ఒకటే, ఎదుటి వారిని చేరాలని. గుండెలు అదురుతున్నా, దెబ్బల తాలూకే నొప్పి బాధిస్తున్నా ఆగాలన్న ఆలోచన లేదు. శీతాకాలపు మంచు బిందువు కోసం వేచి చూస్తున్న చిగురుటాకులా, తొలకరి చినుకు తాకిడి కోసం అల్లాడుతున్న మొలకెత్తే విత్తులా, సుదూర తీరాలనున్న రెండు ముత్యాలు అలల తాకిడికి కొట్టుకొచ్చి ఒడ్డున ఒక్కటయ్యేలా ఒకరి కోసం ఒకరు కాళ్ళకి ఆరాటమనే చక్రాలు కట్టుకుని మరీ బ్రిడ్జి మధ్యకి చేరారు. కొండల చాటున అస్తమిస్తున్న సూర్యుని ఆఖరి కిరణాలతో పరిసరాలన్నీ అరుణవర్ణాన్ని దాల్చాయి. ఆమెకు సమీపంగా రాగానే అతని చేతులు కౌగిట్లోకి ఆహ్వానం పలుకుతుంటే, అతనికి చేరువ కాగానే చిన్నపిల్లల గాల్లో గెంతి మానస్ మెడ చుట్టూ చేతులేసి కరుచుకుపోయింది సురభి. ఆమె కాళ్ళు గాల్లో విహరిస్తుంటే నడుము చుట్టూ ఉచ్చు బిగించి గింగిరాలు తిప్పాడు మానస్. అతని మనసులో రేగుతున్న భావావేశాన్ని ఎలా చెప్తే, తన గుండెల్లో పొంగుతున్న ఉద్వేగం దాచుకోలేనని మానస్ ముఖాన్ని అరచేతిలో బంధించి పెదవులు కలిపింది సురభి. తన నెచ్చరి అందించే వెచ్చని బహుమతి అందుకోవడానికి అతను ఎప్పుడూ సిద్ధమే. ఆమె అధరాలకి ఘాటైన సమాధానం చెప్పడానికి తాతలాడుతూ పెదవుల్ని వేగంగా కదిపాడు. వారిని మోస్తున్న బ్రిడ్జికి ఆధారమైన నేల, కారణమైన నీరు, మధ్యలో నిలిచిన గాలి, అనంతమైన ఆకాశం, నిప్పుకి ప్రతీకైన సూర్యుని మలి అంచులతో నిలవైన ప్రదేశం వారి ప్రేమకి నిదర్శనంగా నిలిచింది. దగ్గరలో మనిషి అలికిడే లేని ప్రశాంతమైన ఏకాంతం. అంతా వారిద్దరికే సొంతం. సమయం రాత్రి 10 గంటలు. స్నానం చేసి రూమ్లోకి వస్తున్న మానస్ అడుగులు ముందర దృశ్యం చూసి ఆగిపోయాయి. బెడ్ పక్కన ఉంచిన ఫస్ట్ ఎయిడ్ కిట్లోంచి యాంటీబయాటిక్ తీసుకుని పెయిన్ రాకుండా ఊదుకుంటూ కాటన్తో మోకాలికి మెల్లగా అద్దుకుంటుంది సురభి. ఆమె ఇంకా డ్రెస్అప్ అవ్వలేదు, టవల్తోనే ఉంది. వాష్రూమ్ నుంచి ఆమె డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాక మానస్ షవర్కి వెళ్ళాడు. లగేజ్ ఇంకా ప్యాకింగ్లోనే ఉంది. సురభి బాత్కి వెళ్లే ముందు బట్టలు తీసుకోవడం మర్చిపోయింది. డ్రెస్అప్ అయ్యే ముందే దెబ్బలకి మందు రాసేసుకుందామని అలాగే రూమ్లోకి వచ్చేసింది. అయితే వెళ్ళిన 10 నిమిషాలకే మానస్ బయటకు వచ్చేస్తాడని ఊహించలేదు. దాని ఫలితమే మునుపెన్నడూ చూడని విధంగా ఆమె అతనికి దర్శనమిచ్చింది. రూమ్లో మెయిన్ లైట్ కూడా ఆన్లో లేదు. బెడ్ లాక్ వేసింది. చీకట్లో అయినా వెన్న ముద్దలా మెరుస్తున్న ఆమె మేనీ ఛాయ ముందు విండో నుంచి తొంగి చూస్తున్న చంద్రుని వెలుగు కూడా చిన్నబోతుంది. అడుగుల సడి తెలియనంత మెత్తగా నడుస్తూ వెళ్ళి అచ్చారుని ఆమె భుజాల్ని బంధించి
అక్కడే తన పెదవుల సంతకాలు లిఖించాడు మానస్. అతని స్పర్శ తాకిన క్షణాన ఆమె చేతిలోని ఆయింట్మెంట్ చటుక్కున నేల జారింది. అసంకల్పిత ప్రతీకార చర్యలాగా ఆమెకు తెలియకుండానే వెచ్చని ఊపిరిని కూడుకున్న చిన్న శబ్దం ఆమె నోటి నుంచి బయటకొచ్చింది. ట్రాక్ పాట్ మాత్రమే వేసుకోవడంతో నగ్నంగా ఉన్న అతని ఛాతీ భాగం ఆమెకి వెనుకన వంకలా అతుక్కుపోయింది. సురభి శరీరంలో సన్నగా వణుకు మొదలైంది. భుజాల మీద చేరిన అతని తల నుంచి నీటి చుక్కలు ఒక్కొక్కటిగా ఆమె తనువుని అభిషేకిస్తూ మరింత కిందకి దారులు వెతుక్కుంటున్నాయి. ఆమె శరీర పరిమళాలని దీర్ఘంగా శ్వాసిస్తూ జారుతున్న బిందువులకి తన పెదవులతో అడ్డుకట్ట వేస్తున్నాడు మానస్. తన స్థానాన్ని ఆక్రమిస్తున్న వాటర్ డ్రాప్స్ని అణిచేసి సురభి ఒంటి మీద అణువణువు తన సొంతమని చెప్పే తన ప్రేమ జెండా వాతాలన్న తహతతో వేగంగా సాగిపోతున్నాడు తప్ప ఆమెలో చెలరేగుతున్న అలజడిని పట్టించుకోదలుచుకోలేదు. మెడవంపు వైపు నుంచే ముందుకి ఇంకా ఇంకా వచ్చేస్తుంటే సురభి హార్ట్ బీట్ 200 దాటిపోయింది. కంగారు పుట్టేస్తూ గుండెలు వేగంగా కదులుతున్నాయి. ఆమె పిడికిళ్ళలో ఘోరంగా నలిగిపోతుంది ఒంటికి చుట్టుకున్న టవల్. సురభి కంఠానికి మొత్తంగా తన ముద్దుల హారం వేస్తూ నడుముని బలంగా చుట్టేశాడు మానస్. వారి బంధానికి సగర్వమైన సాక్ష్యంగా నిలిచే సూత్రాల తాడు ఆమె గుండెల మధ్య ఇరుక్కొని తనని వెక్కిరిస్తున్నట్టు అనిపించింది మానస్కి. నీకే కాదు, ఆమె నాకు కూడా సొంతమే. అందుకే నీకన్నా ముందు నేనే ఆమెను చేరానని రెచ్చగొడుతున్నట్టు ఫీల్ అయ్యి కాదని చెప్పే క్రమంలో చిన్నగా కొరికాడు. ఉన్న కొద్దిపాటి ధైర్యం నీరు కారిపోయింది సురభిలో. సోయలేనట్టు వెనక్కి అతని భుజం మీదకి తలవాల్చేసింది. అది తనకి ఆహ్వానంలా తీసుకున్నాడు మానస్. కొరికిన చోట తన ఎంగిలితో మందు పోసి బుజ్జగించాడు. సరేలే, క్షమించేసా అని చెప్పడానికి బదులుగా ఆమె ఊపిరి మరింత వేగవంతమయ్యి అతని చెంపల్ని నునువెచ్చగా పలకరిస్తుంటే ఆ వేడి తన శరీరంలోకి చొచ్చుకుపోయి ఒళ్ళంతా కొలిమిలా కాలుతున్నట్టు ఫీల్ అయ్యాడు. ఆ తాపాన్ని తీర్చుకోవడానికి మరిన్ని లవ్ బైట్స్ ఇస్తూనే ఉన్నాడు. ఆ వెంటనే మళ్ళీ మళ్ళీ బుజ్జగింపులు మొదలెట్టాడు. తానేమీ తక్కువ కాదన్నట్టు ఆమె కూడా క్షమింపు ప్రత్యుత్తరాలు పాస్ చేస్తూనే ఉంది. కాసేపటికే అతని సహనం నశించింది. చేతులకి రెక్కలొచ్చి ఆమెను చుట్టేసిన వస్త్రాన్ని వేర్చేయడానికి పూనుకుంది. సురభి చప్పున తేరుకుంది. వీలైనంత బలంగా మానస్ని తోసేసి డ్రెస్సింగ్ ఏరియాకి పరిగెట్టింది. బెడ్ మీద పడిపోయిన మానస్ మాత్రం మోచేతి మీద లేస్తూ అడిగాడు, నీ దెబ్బలకు ట్రీట్ చేసుకుంటే అయిపోయిందా, మరి నావి అని. ఇక అడుగు ముందుకు పడలేదు కాచుకి. ఎలా వదిలేస్తుంది అతన్ని? తనకన్నా ఎక్కువ అతనికే కదా గాయాలయ్యాయి. వెనక్కి వచ్చేసి టిన్షర్ కాటన్ తీసుకుంది. నుదుటి మీద బ్లడ్ కాట్ అయ్యి సింధూరి రంగులోకి వచ్చేసిన గాయాన్ని కాటన్తో శ్రద్ధగా క్లీన్ చేసింది. అటువంటి స్థితిలో కూడా కుదురుగా ఉంటాడా మగాడు? ఆమెను చుట్టేసి గుండెల మీద తలవాల్చుకుని చిరుముద్దు పెట్టాడు. సురభి వెంటనే దూరం జరిగి చిరుకోపంగా చూసింది. అయినా ఏమీ తెలియని పసివాడి ఫేస్కి ఏమాత్రం తీసిపోదు అతని ఫేస్ ఎక్స్ప్రెషన్. ఆ టైంలో కింద కూర్చుని అతని నడుం భాగంలో గీరుకుపోయిన చోట టెన్షన్ అద్దింది సురభి. మోకాల మీద కూర్చోవడంతో తెల్లగా కనిపిస్తున్న ఆమె కాలుకి ఆలస్యం చేయకుండా వంగి పెదవుల్ని పరిచయం చేశాడు మానస్. ఇక నా వల్ల కాదంటూ వెనక్కి తిరిగేసింది నిస్సహాయంగా. ఆమె తిరగడం, అతను వెనక నుంచి గట్టిగా చుట్టేసి బెడ్ మీదకి లాగేయడం ఒకేసారి జరిగాయి. చిన్న కేక పెట్టింది భయపడిపోతూ. ఆ భయాన్ని మరిపించేలా పెదాలతో నోటిని మూసేశాడు మానస్. పావుగంట పాటు సురభి పెదాల మీద ఎంతటి యుద్ధం సాగించాడంటే అంత డీప్నెస్, ఇంటెన్సిటీ, కాంక్ష అతనిలో ఇంతకుముందు చూడలేదు తను. కసుక్కున దిగుతున్న పంటిఘాట్లకు బదులుగా అతని వీపు బలైపోతుంది. నెమ్మదిగా కిందకి జారి తన తడి పెదవుల రుచిని చూపిస్తూనే టవల్ అంచుని నోటికి అందిపుచ్చుకున్నాడు. అతనికి అడ్డు చెప్పే స్టేజ్ దాటిపోయింది సురభి. అతను ఏం చేసినా సహకారం అందించడానికి సిద్ధమైపోయాయి ఆమె మనశ్శరీరాలు. అంతకంటే ఏం కావాలి అతనికి?
ఒడుపు ఘాటావల్ని ఆమె నుంచి పక్కకి తప్పించేసి తన బాహుల్లో బంధించేశాడు. క్షణం పట్టలేదు ఇద్దరూ చంటి పాపల్లా మారి దుప్పటి కింద తలదాచుకోవడానికి. వారి ప్రేమకి సరికొత్త అర్థాన్ని పరిచయం చేసుకుంటూ ఒకరిలో ఒకరు ఆర్తిగా కరిగిపోయారు. మెల్లగా అతని బ్రహ్మచర్యం, ఆమె కన్యత్వం నిర్దాక్షిణ్యంగా అక్కడి మంచులో ముంచేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.